హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు 3 శుభవార్తలు, ఖాతాల్లోకి డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సో కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఏంటనే చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొత్త నిబంధనలు అయితే వచ్చినట్టు చెప్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకం పేరే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటాం కదా. ఇప్పటికే 21 విడత నిధులు అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకంతో పోలిస్తే పీఎం కిసాన్ పైసలు అనేది లబ్ధి వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు, అంటే సగానికి సగం తగ్గిందంటున్నారు. ప్రతి పంట సీజన్లోనూ దాదాపు 69 లక్షల మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అయితే అందజేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం 31.19 లక్షల మంది, అంటే సగం మాత్రమే ఇస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి పథకం ప్రారంభమైన 7 ఏళ్ళు గడుస్తున్న అర్హత సంబంధించి ఉన్నా కూడా కటాఫ్ తేదీ 2019 ఫిబ్రవరి 1 మార్చకపోవడంతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన లక్షలాది మంది రైతులు అసలు ఈ పథకానికి సంబంధించి భూమి పొందిన వారికి కూడా మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించారన్నమాట. సో ఇక ముఖ్యంగా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య అని చెప్పే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పీఎం కిసాన్ సంఖ్య అనేది మొదట్లో, ఆ తర్వాత తగ్గిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కారణాలు ఏంటి? పీఎం కిసాన్ నిబంధనల భాగంగా కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి భూమి ఉన్న వారిలో ఎవరో ఒకరు మాత్రమే అర్హత అవుతారన్నమాట, వర్తిస్తుంది. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల భార్యాభర్తలు తండ్రి కొడుకులు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించడం జరిగింది. సో వారందరినీ కూడా తొలగిస్తుంది. అంటే ముఖ్యంగా దీంతో గత డిసెంబర్ నాటికే తనిఖీలు అనేది చేపట్టి ఒక కుటుంబంలో 2-3 ఇలా ప్రయోజనాలు పొందడం వల్ల ఒకరి పేరును జాబితాల్లో ఉండే విధంగా మిగతా పేర్లు అనేది తొలగించే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా విశిష్ట గుర్తింపు కార్డు లేకుండా పథకాలు అనేది కట్టు. సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపైన రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా వస్తాయి, లేదంటే నిలిచిపోతాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో 6 నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం తంటాలు పడుతున్నారని చెప్తున్నారు. ఇక డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారులే రైతుల ఆధార్ కార్డు, భూమి వివరాలు, ఫార్మర్ ఐడి కోసం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నారు మీ సేవా సెంటర్ లేదా వ్యవసాయ అధికారిని కలవండి అని చెప్పేసి. సో ఇక 70% మంది రైతులు కూడా ఐడి వివరాలు ఇంకా అందజేయలేరన్నమాట. సో ఇక దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలు లేదంటే వ్యవసాయ అధికారిని అనేది సంప్రదించవచ్చు అనమాట. అయితే రైతుల అడ్రస్, పాస్ పుస్తకాలు ఉన్న అడ్రస్ వేరుగా ఉండడం వల్ల ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తూ ఉందన్నమాట. మరోవైపు ఆదాయ పన్ను చెల్లించేవారు, ఆ నెలకు 10,000 రూపాయలు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికీ అనర్హులుగా తేల్చారు. అంతేకాకుండా ఈ కేవైసీ తప్పనిసరి చేయడంతో నిజమైన చిన్నకారు రైతులకు సాంకేతిక టెక్నికల్ ఏర్పాట్లు అనేది వల్ల దూరం అవుతున్నారని చెప్పే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా పీఎం కిసాన్ పైసలు అనేది నవంబర్లో 21 విడత రిలీజ్ చేశారు. అంతకంటే ముందు చాలామంది లిస్టులో ఉంటే చాలామంది తగ్గిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు 22వ విడతకు వచ్చేసి తాజాగా ఫిబ్రవరిలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరిలో మనకు 22వ విడత అనేది రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తాజాగా మొదటి వీక్లో ఇవ్వబోతున్నారు. అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఒకవేళ జమ కాని వారు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కు అనేది ఆధార్ కార్డు లింక్ అయిందా, లేదంటే ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం సరిగా ఉందా, అదేవిధంగా మీ అడ్రస్సు ఇక గతంలో ఎందుకు పడలేదనే కారణాలు కూడా గుర్తించడానికి వ్యవసాయ అధికారిని సంప్రదించండి. బ్యాంకులో ఒకసారి సంప్రదించినట్లయితే తగిన సమాచారం అందిస్తారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకుండా కూడా ఇచ్చి ప్రయత్నం చేసుకున్నట్లయితే, అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మనకు వారికి పెండింగ్ డబ్బులు అంటే ఒక 3 విడతలు పడకపోతే 6,000 రూపాయలు, ఒక విడత 2 విడతలు పడకపోతే 4,000 రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది. ఒకవేళ 21 విడత వచ్చిన వారు కూడా ఇక పీఎం కిసాన్ వెబ్సైట్లో పేరు ఉందా లేదా ఒకసారి తనిఖీ చేసుకునే ప్రయత్నం చేయండి. అందులో ఉంటే పేరు వస్తుందన్నమాట. అందరం కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయి? సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది దాదాపు 9 రోజుల్లోనే 8,700 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం కేటాయించడం జరిగింది కదా. సో ఇక రైతులకు మరింత కాలం రైతు భరోసా అనేది యాసంగి సీజన్ ప్రారంభమై ఈ నెల గడిచిందంటే యాసంగి సీజన్ కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే సాగు భూములకే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నమాట.
ఇక కొత్త విధానం శాటిలైట్ సర్వే జర్మన్ టెక్నాలజీ వాడుకొని క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కసరత్తులే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా శాటిలైట్ సర్వే అనేది అత్యంత ఖచ్చితత్వంతో సర్వే రిపోర్టులు ఇంకా కొన్ని చోట్ల పూర్తి కాలేదని అంటున్నారు. సర్వే నివేదికలు వచ్చిన వెంటనే అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమయం ఎక్కువ కావడం వల్ల కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు రైతులకు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలంలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు, క్రయ విక్రయాలు చేసిన వారు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటే 1,00,000 వరకు అయితే ఉంటారనమాట. వారికి కూడా రైతు భరోసా పైసలు అనేది జమ చేస్తామనే విధంగా ప్రభుత్వం చెబుతుంది. గతం కంటే ఈసారి దాదాపుగా 10,000 కోట్ల మేర ఖర్చు చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ సర్వే నివేదికలకు సంబంధించి త్వరలోనే ఇక నివేదిక అందిన వెంటనే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. డబ్బులు అనేది వివిధ మార్గాల్లో కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి. సో ఇక ఆర్థిక శాఖ కూడా నిధులు అనేది సిద్ధం చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పారు, కానీ సంక్రాంతి కానుకగా ఇవ్వలేదు. జనవరి 26 తారీఖున ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 తారీఖున ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. త్వరలో ఫిబ్రవరిలో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి పార్టీల గుర్తుల మీదే జరగబోతున్నాయి. ఇక మొత్తం మీద ఈ లెక్కన చూసుకున్నట్లయితే మొత్తానికి జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ పైసలు అనేది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఈసారి 6,000 రూపాయల అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో అత్యంత ఖచ్చితత్వంతో శాటిలైట్ సర్వే గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వీటన్నిటిని కూడా అనర్హులను తొలగించినప్పటికీ దాదాపు 5 లక్షల ఎకరాల వరకు కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా సాయం అనేది ఇచ్చినట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మాత్రం అలా అర్హులున్న వారికి ఎకరాల వారిగా ఫస్ట్ 1 గుంట నుంచి ఇక 2 గుంటలు ఇలా 40 గుంటలు అంటే 1 ఎకరం కాబట్టి ఇలా పెంచుకుంటూ రైతులకు తొందరలోనే నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద అయితే ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. భూమి లేని కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. అసలు ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇతరులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎప్పటి నుంచే పీఎం కిసాన్ నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రానున్న బడ్జెట్లో దీనిపైన ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంటున్నారు కాబట్టి భూమిని సాగు చేస్తారు. దీనిని సాధారణంగా షేర్ క్రాపింగ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రైతులు పంటలో కొంత భాగాన్ని భూ యజమానికి ఇచ్చి మిగిలిన భాగాన్ని ఉంచుకుంటాడు కాబట్టి దీనివల్ల కూడా మొత్తానికి ప్రస్తుతం అయితే అలాంటివి ఏం లేవని చెప్తున్నారు. త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లనే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.